మేషరాశి వాళ్లకు ఈ వారంలో తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగుల యొక్క కృషి పట్టుదల ఫలిస్తుంది. కొన్ని రకాల నిరసన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆస్తి సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్న వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు. అలాగే నూతనమైనటువంటి భూములు కావచ్చు, గృహములు కావచ్చు, కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటుంటాయి. కొన్ని రకాల అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాలను ప్రారంభించేందుకు తగినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి రకరకాల సమస్యలకు ఈ వారం చక్కని పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. తెలివిగా వ్యవహరిస్తూ ఆ సమస్యల నుండి బయటపడతారు. అలాగే కుటీర పరిశ్రమలలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యప్రదమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ఈ వారం అనుకున్నటువంటి పనులను ఎక్కువ శాతం పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై విశేషంగా దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం మంచిది. ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి అమ్మవారికి అర్చన నిర్వహించటము, పరమాన్నమును నివేదన చేయటం అనేది మేషరాశి వారికి మంచిది.